2006లో ముంబైలో ఒక సీరియల్ కిల్లర్ కనిపించాడు. తన క్లూ ఒక చిన్న బీర్ బాటిల్. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బీర్ మ్యాన్ ఆఫ్ ముంబై. అక్టోబర్ 2006 నుంచి జనవరి 2007 వరకు మెరైన్ లైన్స్, చర్చ్ గేట్స్ అండ్ పెరడ్ గ్రౌండ్స్ పక్కన రోడ్స్ మీద హోమ్లెస్ డెడ్ బాడీస్ చాలా వరకు కనిపించేవి. బట్ దాంట్లో ఉన్న స్ట్రేంజ్ ప్యాటర్న్ క్లూ వచ్చేసి బీర్ బాటిల్ అనమాట. ప్రతి హోమ్లెస్ డెడ్ బాడీ పక్కన ఖచ్చితంగా ఒక బీర్ బాటిల్ అనేది కనిపించేది. సో పోలీస్ కి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒకటి, ఇది ఎవరైనా సరే గ్యాంగ్ ఫైట్స్ వల్ల జరిగిన మర్డర్సా, లేకపోతే ఎవరైనా స్ట్రేంజ్ గా సీరియల్ కిల్లర్ ఎవరైనా దీని వెనకాల ఉన్నారా అని. సో అక్కడి నుంచి వచ్చిన పేరు ఈ బీర్ మ్యాన్ ఆఫ్ ముంబై. సో కొన్ని మంత్స్ తర్వాత రవీంద్ర కట్రోలే అనే ఒక చిన్న థీఫ్ ని అరెస్ట్ చేశారు. తను శవాల పక్కన దొరికిన చిన్న సీక్రెట్ క్లూస్ ద్వారా DNA మ్యాచ్ చేసి ఇతనే హత్యలు చేశాడు అని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే 2012లో ముంబై కోర్టు ఇతనికి జీవిత ఖైదీ విధించింది. అండ్ ఇతను 2016లో ఎర్రవాడ జైల్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం జరిగింది. అయితే ఇతను లాస్ట్ వరకు చెప్పింది ఒకటే మాట, నేను ఆ బీర్ మ్యాన్ ని కాదు అని. సో పోలీసులు ఈ కేసుని త్వరగా ముగించాలి అని చెప్పేసి తనని కావాలని ఇరికించారా, లేకపోతే ఇంకా ఎవరో బీర్ మ్యాన్ ఖచ్చితంగా ఫ్రీగా తిరుగుతున్నారా? మీరు కమెంట్స్ లో చెప్పండి, మీరు ఏమంటారు? సో జస్టిస్ కరెక్ట్ గా జరిగిందా లేకపోతే ఇంజస్టిస్ జరిగిందా అనే విషయం. సో ఇంకా మరిన్ని కేసెస్ గురించి మన ఛానల్ ని ఫాలో అవ్వండి.